ప్రజలను దోచుకొని రక్తం పీల్చుకొని తాగిన పార్టీ మజ్లిస్ పార్టీ అని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. అలాంటి పార్టీకి కాంగ్రెస్ బీఆర్ఎస్ జీ హుజూర్ అంటున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయట్లేదో చెప్పాలని ప్రశ్నించారు. చాప కింద నీరులా తెలంగాణ అంతటా ఎంఐఎం విస్తరిస్తుందన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజాలో జరిగిన భేటీలో పాల్గొన్నారు బీజేపీ లీడర్లు. తర్వాత మాక్ పోలింగ్ లో ఓట్లు వేశారు కిషన్ రెడ్డి ఎంపీలు. చరిత్ర ఉంది. అనేక సంవత్సరాల పాటు ఈ హైదరాబాద్ నగరాన్ని నిజాం పరిపాలనలో ఏ రకంగా అణిచివేతకు గురయ్యామో మనకందరికీ తెలుసు. మజ్లిస్ పార్టీ రజాకారులు దుర్మార్గాలు చేశారో మనకందరికీ తెలుసు. అలాంటి దుర్మార్గాలు చేసినటువంటి పార్టీ పెరగడానికి, అలాంటి దుర్మార్గాలు చేసినటువంటి మజ్లిస్ పార్టీని ఇంకా పెంచి పోషించడానికి, అలాంటి దుర్మార్గాలు చేసి ప్రజలను దోచుకున్నటువంటి, ప్రజల మీద అత్యాచారాలు చేసినటువంటి, ప్రజల యొక్క రక్తం తాగినటువంటి మజ్లిస్ పార్టీకి ఇంకా జీ హుజూర్ అంటూ వంగి వంగి సలాములు కొడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కూడా మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేక బీఆర్ఎస్ పార్టీ కానీ పోటీ పడి మజ్లిస్ పార్టీ నాయకులు కనిపిస్తే అంతా మర్చిపోయి జీ హుజూర్ అంటూ సలాములు కొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో చాలా స్పష్టంగా మన ముందు కనబడతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ లేక బీఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయడం లేదో తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు భారతీయ జనతా పార్టీని మతోన్మాద పార్టీ అని విమర్శిస్తారు కదా. మజ్లిస్ పార్టీ కొమ్ము కాస్తూ, మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ, మజ్లిస్ పార్టీకి వంగి వంగి సలాములు కొడుతూ, మజ్లిస్ పార్టీని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించడం కోసం మీరు అన్ని రకాలుగా అండగా నిలబడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీ కానీ కేసీఆర్ కానీ ఉందా అని అడుగుతా ఉన్నాను. ఎస్, మేము బరాబర్ జాతీయవాదంతో కూడినటువంటి పార్టీ. ఎస్, మేము బరాబర్ రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి పార్టీ. రజాకారుల వారసత్వంగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. మేమే కాదు, ఆ రోజు ఇక్కడ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వేలాది మంది స్వతంత్ర సమరయోధులు కూడా మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు, కొమరం భీము కానీ, వందే మాతరం రామచంద్రరావు గారు కానీ అనేక మంది ప్రజలు, ఉద్యమకారులు, స్వతంత్ర సమరయోధులు ఏదైతే పోరాటం చేశారో ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ రోజు కూడా రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని సందర్భంగా మనం చేస్తాను. మజ్లిస్ పార్టీ కుట్ర చేస్తూ ఉంది. ఈరోజు పాత పట్టణానికే పరిమితం కాలే, హైదరాబాద్కే పరిమితం కాలే. అది నల్గొండలో కౌన్సిలర్స్ గెలుస్తారు, మహబూబ్ నగర్లో కౌన్సిలర్స్ గెలుస్తారు, సంగారెడ్డిలో గెలుస్తారు, ఆదిలాబాద్లో గెలుస్తారు, నిర్మల్లో గెలుస్తారు. యావత్ తెలంగాణ అంతా కూడా విస్తరిస్తున్నారు. చాప కింద నీరులాగా తెలంగాణలో అన్ని అసెంబ్లీ కేంద్రాలలో విస్తరిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీని ఓడించగలటువంటి ప్రధాన ప్రత్యర్థి అది కాంగ్రెస్ పార్టీ కానీ, అది బీఆర్ఎస్ పార్టీ కానీ, మరొక పార్టీ కానీ వాళ్ళు ఎంచుకొని ఆ పార్టీలను గెలిపిస్తారు, తమ ఏజెంట్లను గెలిపిస్తారు. మజ్లిస్ పార్టీకి ఏజెంట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీలను గెలిపిస్తారు తప్ప భారతీయ జనతా పార్టీని ఓడించాలన్నటువంటి ప్రధానమైనటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈ మూడు పార్టీలు కూడా